కాశీలోని ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు. బ్రహ్మదేవుని శిరస్సు శివుని చేతికి ఎందుకు అతుక్కుపోయింది? అది ఎలా తొలగింది? ఈ రహస్యమే కాశీలోని కపాల భైరవుని మహిమ. నమస్కారం, సౌమ్య దివ్యదర్శన్కి స్వాగతం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని 5వ శిరస్సును ఖండించిన తరువాత ఆ కపాలం వచ్చి శివుడి చేతికి అతుక్కుపోయిందట. బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి కావడానికి ఆ పరమశివుడు అనేక పుణ్యక్షేత్రాలని సంచరించారట. కానీ ఎక్కడా లాభం లేకపోయింది. చివరిగా ఈ స్థలం చేరుకున్నప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మకపాలం తనంతట తాను విడిపోయిందట. అంటే ఆ పరమశివుణ్ణి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి చేసినటువంటి ప్రదేశమే ఈ కపాల భైరవుడి దేవాలయం. కపాల భైరవుడు కాశీకి న్యాయాధీశులు. కాశీలో ఉన్న అష్టభైరవులలో ప్రధానులు వీరు. ఇదిగో ఇక్కడే ఈ అష్టభైరవులు కూర్చుని డిస్కస్ చేస్తారట. కాశీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని, భక్తులను ధర్మ మార్గంలో ఎలా నడపాలి అని. కాశీలోని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి ఆలయం ఒక రహస్యాన్ని దాచుకొని ఉంది. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సౌమ్య దివ్యదర్శన్ని సబ్స్క్రైబ్ చేయండి. హర్ హర్ మహాదేవ్.